నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో కార్తీక శుద్ధ చవితిని పురస్కరించుకుని నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాగదేవత పుట్టల వద్దకు వేలాదిమందు భక్తులు పోటెత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మామిడాడ మణికంఠస్వామి ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడు మలేషియా మురుగన్ సన్నిధినందు నిర్మించిన కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నాగుల పుట్టవద్ద, అలాగే శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవస్థానం శ్రీరామ పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన పుట్టల వద్ద భక్తుల సందడి కనిపించింది. తెల్లవారుజామునుంచే భక్తులు పుట్టల వద్దకు చేరుకుని పాలు, గుడ్లు, బుర్రగుంజు తేగలు, చలిమిడి, చిమ్లీ వంటి ప్రసాదాలను నివేదించి తమను చల్లగా కాపాడాలని నాగదేవతను వేడుకున్నారు. దీపారాధనలు చేసి పూజలు నిర్వహించారు. ఈ పుట్టలు కోర్కెలు తీరుస్తాయని, ముఖ్యంగా సంతానభాగ్యం ప్రసాదిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విశ్వాసంతో మొక్కుకుని సంతానం కలిగిన దంపతులు తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. చిన్నారులను పుట్టవద్ద ఉంచి బూరలు ఎగురవేసి అనంతరం బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళలు, యువతీయువకులు, చిన్నారులు సైతం ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్కే గురుస్వామి మాట్లాడుతూ, మణికంఠస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన నాగుల పుట్టవద్ద మొక్కుకొన్నవారికి సంతానం కలిగినవారు తమ ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకున్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ తరపున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డిఆర్కే రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్కే గురుస్వామి, ఆశ్రమ స్వాములు, మణికంఠస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.